సో మన వాళ్ళ కోసం డైలీ జిమ్ చేస్తున్నారు కదా, ప్రోటీన్ తీసుకొచ్చా. తీవ్ర ప్రోటీన్ దాంట్లో ఉంది బ్యాగ్లో. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 87 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ మార్నింగే జిమ్కి వెళ్ళేసి వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయ్యి స్క్రిప్ట్ రైటింగ్ మీద కూర్చొని ఏమైనా ఐడియా వచ్చిద్దామని ట్రై చేసా. బట్ ఒక్క ఐడియా కూడా రాలేదు. కానీ రీల్ కోసం ఒక చిన్న స్క్రిప్ట్ రాసుకున్నా, అది షూట్ చేయాలి. ఇప్పుడు మన స్వరూప్ బ్రో వస్తాడు పిక్ చేసుకోవడానికి, వెళ్ళిపోయి ఇంకా షూట్ స్టార్ట్ చేస్తాం. సో గైస్, ఆల్రెడీ 3 months అయిపోవడానికి వస్తుంది. సో 3 monthsలో మీరు ఏం చేశారంటే డైలీ కన్సిస్టెంట్గా ఉన్నాం, ఎంతో కొంత వర్క్ చేసాం మా డ్రీమ్ కోసం. అండ్ షార్ట్ ఫిల్మ్కి స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే మొత్తం రాసుకున్నా. కొంచెం ఉంది స్క్రీన్ ప్లే, అది కంప్లీట్ అయిపోతే షూట్ స్టార్ట్ అయ్యిద్ది. అండ్ సినిమాకి కావాల్సిన ఐడియా అయితే వచ్చింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు మన స్వరూప్ బ్రో వస్తాడు, మనం వెళ్ళి ఇప్పుడు రీల్ షూట్ చేద్దాం. మా తమ్ముడు అయితే ఆల్రెడీ షూట్ స్టార్ట్ చేసుకున్నాడు తన ఛానల్లోకి. సో ఏంటి, ఏ వీడియో, లాంగ్ వీడియోనా షార్ట్ వీడియోనా? షార్ట్ వీడియో ఇవాళ అప్లోడ్ చేస్తావా? ఎప్పటికి? ఈవినింగ్ వచ్చేసింది, అప్లోడ్ చేస్తాడు. ఓకే. సో గైస్ చూడండి, మనోడు అరేంజ్ చేసుకున్నాడు లైట్ అదంతా. మనకి అవుట్డోర్ షూట్ కాబట్టి అవసరం లేదు, మొత్తం గ్రీన్ స్క్రీన్. సో ఈ వీక్ లాంగ్ వీడియోస్ ఏం షూట్ చేయట్లేదా? ఈ వీక్ ఏం లేదు, నెక్స్ట్ వీకే. ఈ వీక్ అవ్వలేదు, కంటెంట్ కూడా లేట్గా వచ్చింది. ఓకే, మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తాం. ఓకే ఓకే, సరే అయితే క్యారీ ఆన్, కంప్లీట్ చేసుకో. హే గైస్, రూమ్కి అయితే వచ్చేసాను ఇప్పుడే. సో మన వాళ్ళ కోసం డైలీ జిమ్ చేస్తున్నారు కదా, ప్రోటీన్ తీసుకొచ్చా. బ్రో అది శేఖర్, అది శేఖర్ తీవ్ర ప్రోటీన్ దాంట్లో ఉంది బ్యాగ్లో, దాంట్లో సెకండ్ దాంట్లో. బ్రో అది నీ శేఖర్. సో నీకు కూడా ఒకటి ఉంది, వీళ్ళకి అనవసరంగా తీసుకున్నా. అది గైస్ ఇదిగోండి ప్రోటీన్, ఇదే మజిల్ ప్లేస్ అనమాట. సో గైస్, నేను మామూలుగా ఇది ప్రోటీన్ తీసుకొని శేఖర్లు 3 తీసుకున్నా. ఎలాగో ముగ్గురం జిమ్కి వెళ్తాం కదా, ఎంత కొంచెం ప్రోటీన్ తాగుదాంలే అని చెప్పి తీసుకుంటే, అది తీసుకున్న తర్వాత మనోడు మన యశ్వంత్ గురు ఏంటంటే నేను ప్రోటీన్ తాగను అని చెప్పి అంటున్నాడు. అండ్ న్యాచురల్గా బిల్డ్ చేస్తా అంటున్నాడు. మనోడే అంటే నేను ప్రోటీన్ కాదు ఏదైనా తాగేస్తా, నాకు సంబంధం లేదు, థమ్సప్ తాగుతా అంటున్నాడు. సో వీళ్ళకి కొంచెం ఇద్దాంలే. చూడండి, మేము రెండు డబ్బాలు కొనలేక ఒక్క డబ్బాలో ఇంకో డబ్బా తీసుకొచ్చా చూడు, దాంట్లో మీకు చూపిస్తా చూడండి. మేము 2 డబ్బాలు కొనలేక ఈ డబ్బాలో సగం వేస్తా, దాంట్లో 50-50 సగం వేసుకో బ్రో, ఇద్దరు వాడాలి, ఓకేనా? చూసుకోవచ్చా, ఏదో చూస్తా అన్నావు కదా, మీకు వర్కౌట్ అయితే లేదో చూస్తా అన్నావు కదా బ్రో. మనోడికి నువ్వు తాగుతావుగా, ఓకేనా? తాగుతావుగా, మంచిదే బ్రో. ఏమన్నా అయితే మన ఇద్దరికి అయితే ఏమవదులే బ్రో. అది చూడండి క్వాంటిటీ, అది 3000 బ్రో, అది 3500 ఎంత పడింది క్వాంటిటీ చూడు. అది కూరల్లో వేసావు మసాలా అనుకుని. సో గైస్, ఇప్పుడైతే షూట్ చేస్తాం మేము బ్రో. షూట్ స్టార్ట్ చేద్దామా? ఓకే. సో చూసారా గైస్, మా పేదరికం చూసారా, మేము ప్రోటీన్ కూడా పంచుకుంటున్నాం. యా స్వామి నాకు ఉంచు బ్రో, మళ్ళీ కొనాలంటే మళ్ళీ 2 నెలలు ఆగాలి బ్రో. నేను సరిపోతుందిలే, ఫస్ట్ అది వాడు బ్రో, ఓకేనా? నీకు కూడా శేఖర్ చూపి బ్రో, అది ఏదో కొత్తగా ఉంది, అది శేఖర్ బాగుందా? లోపల చూడు ఏదేదో ఉన్నాయి, నాకు అది ఎలా వాడాలో అర్థం కావట్లా. చూపి, నేను ఇంతకుముందు వాడింది లోపల చిన్న గిలక ఉండిద్ది బ్రో. అదేంటి, ఎందుకు అది? అది ఓకే, కింద ఇంకోటి ఉంది చూడు, అది ఎందుకు? చాలా ఇచ్చాడు బ్రో దాంట్లో, అది 2 డబ్బాలు ఇచ్చాడు, 2 ఉన్నాయి దాంట్లో. అదేంటిది? అది ఎందుకు అసలు అర్థం కాదు నాకు. సో కొంచెం నేను ఇంతకుముందు ఒకటి వాడా, అదేంటంటే సింపుల్గా లోపల గిలకొండేది, ఇలా కుట్టుకుంటా ఉంటే అయిపోద్ది. ఇంకా నచ్చలేదా బ్రో నీకు? నచ్చలేదా? సేమ్ అంటావేంటి, అందరికి ఒకటే యూజ్ లేదా? నేను బై 3 తీసుకున్నా బ్రో. అంటే ఏంటంటే యాక్చువల్గా మామూలుగా నేను మర్చిపోయి తీసుకున్నా. ఇప్పుడు ఎవరి బాటిల్ ఎవరు వాడతాడో తెలియదు. నేమ్స్ ఏమంటే రాసుకోండి. సేమ్ బాటిల్ తీసుకున్నా ఇద్దరికి.
ప్రోటీన్ పంపకాలు. ఓకే బ్రో, ఇక షూట్. సో గైస్ షూట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆ షూట్ కూడా మేము కొంచెం బయటకు వెళ్ళాలి వేరే లొకేషన్కి. ఓకేనా, చూద్దాం మంచి ప్లేస్ తిరగాలి గైస్, కొంచెం తిరిగి చూద్దాం. ఓకే హాయ్ గైస్, ఇప్పుడు ఒక షూట్ అయితే కంప్లీట్ అయింది. అది మా షార్ట్స్ కంప్లీట్ అయినాయి. బ్రోది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, కానీ ఒక్క షాట్ ఉంది, అది ఎమోషనల్ షాట్ అనమాట. బ్రో అయితే కంట్లో నీళ్ళు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఇప్పటి నుంచే, కానీ అది అవ్వట్లేదు. చూడండి బ్రో ఎండకు నిలబడ్డాడు, చూపిస్తా. రావట్లేదా? కాదు, ఫస్ట్లో వచ్చేసినాయి గైస్. ఫస్ట్లో కంట్లో నీళ్ళు వచ్చినాయి, కాకపోతే అప్పుడు టేక్ అవ్వలేదు అనమాట. నీళ్ళు ఎండిపోయినాయి. ఎంత ఏడుతుంటారు రాట్లా పైన చూస్తున్నా ఆకాశం వైపు. మా ఇద్దరే అయిపోయినాయి అనమాట క్యారెక్టర్స్. సో మనం మీ ఇద్దరం చేస్తాం, కానీ మనోడు కెమెరా తీయాలిగా, వర్క్ ఉందా అవ్వలేదు ఇంకా. ఏం చేస్తున్నావు? వీడియో గేమ్ ఆడుకుంటున్నాను. చూడు వీడియో గేమ్ ఆడుతుంది. వీడియో గేమ్ చికెన్ తిందా. సో గైస్ ఎడిటింగ్ చేస్తున్నా. ఇప్పుడు షూట్ చేశాను ఇందాక వీడియో, ఆ వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. అది చిన్న వీడియోనే, అది ఎక్కువ షూట్ కూడా చూపించలేను. బిట్వీన్ ద సీన్స్ చూపించారు కదా మనోడు, అది కన్నీళ్ళు చేయడం. అది కన్నీళ్ళు ఫస్ట్ టైం వచ్చింది అనమాట బాగానే, నెక్స్ట్ టైం కొంచెం వచ్చింది లేట్గా, తర్వాత ఎండిపోతాయి కళ్ళు. ఆన్ ద స్పాట్ రావన్నమాట. సో నానా తిప్పలు పడ్డా, అట్ లాస్ట్ కంప్లీట్ చేసాం. వీడియో చాలా బాగా వచ్చింది. ఏ బ్రో ఎలా వచ్చింది? సో ఇవాళ ఈవినింగ్ అప్లోడ్ చేస్తా. ఏ బ్రో నచ్చిందా నీకు వీడియో? నచ్చింది బ్రో. క్లియరెన్స్గా అనిపించిందా? నవ్వొచ్చిందా? యాక్చువల్గా మనం మేకింగ్ చేసేటప్పుడు నవ్వచ్చు, అంటే వితౌట్ ఎడిటింగ్, వితౌట్ సౌండ్ ఎఫెక్ట్స్ చూసే వాళ్ళకి నవ్వొచ్చిందంటే ఆల్మోస్ట్ అది హిట్ అయినట్టే. సో ఇవాళ వీడియో కూడా మనోడు నవ్వాడు, మనోడు ఎంజాయ్ చేశాడు. ఓకే హ్యాపీ. ఓకే ఓకే మనోడు కొంచెం నీరసం ఉంది, హెల్త్ బాగాలేదు. సో గైస్ ఈ వ్లాగ్ నుంచి ఇప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేస్తాం, బట్ అది డైలీ ఏం చూపిస్తాం, డైలీ రొటీన్గా ఏంటి కొత్తగా కొంచెం వ్లాగ్లో తిద్దామని చెప్పి ఆగుతున్నాం అనమాట. అండ్ కొత్త అప్డేట్, త్వరలోనే మన షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అవబోతుంది. ఆల్మోస్ట్ స్క్రీన్ డే కూడా అయిపోవడానికి వస్తుంది. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ మనోడికి అప్పగిస్తా. సో దీంట్లో ఏంటంటే మనోడు యాక్టర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. మన యశ్వంత్ ధోని బ్రో అసిస్టెంట్ డైరెక్టర్. చూపించుకోబ్రో సార్, నీకే చూపి. అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట, వర్క్ నేర్చుకుంటా అన్నాడు. ఎవరో డైరెక్షన్ కూడా నేర్చుకుంటాం. మనోడి క్యామియో ఉండిద్ది. మామూలుగా డైలాగ్స్ ఏముండవు, ఉంటాడు ఫ్రెండ్స్ రోల్లో ఉంటాడు, బట్ అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. మెయిన్ మొత్తం మేనేజ్ చేస్తాడు అనమాట. సో త్వరలోనే స్టార్ట్ అయ్యింది. ఏప్రిల్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేస్తాను నేను. సో షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు బ్లాగ్స్ అయితే బీభత్సంగా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే వచ్చింది. సో ఆ షార్ట్ ఫిల్మే ఫస్ట్ స్టెప్ అనమాట మాకు సినిమాకి. ఆ షార్ట్ ఫిల్మ్ నేను ఎంత ఎంగేజింగ్గా తీస్తాననేది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు అది తీసిన తర్వాత మీకే అర్థమైద్ది. సో నాకు కూడా తెలియదు. నేను నా 100% అయితే ఇస్తా గైస్. నేను సక్సెస్ ఫెయిల్యూర్ చూడను, నేను వర్క్ని ఎంజాయ్ చేస్తాను, నా వర్క్ని. సో ఐ లవ్ మూవీస్, ఐ లవ్ లైక్ ఫిల్మ్ తీయడం కానీ యాక్టింగ్ చేయడం కానీ నాకు ఇంట్రెస్ట్ అనమాట, ఇష్టం అనమాట, ప్రాణం అనమాట. సో ఆ పని నేను చేసుకుంటే వెళ్తా. రిజల్ట్ అనేది తర్వాత లాస్ట్ థింగ్, అది మీరు చెప్పాలి ఎలా ఉందో. సో గైస్ ఈ వ్లాగ్కి లైక్ కొట్టి ఎండింగ్ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం కొత్త వర్క్ చేస్తూ ఎనర్జెటిక్గా. స్టే ట్యూన్, బాయ్.